Hello and welcome to CSB IAS Academy. In this video lecture, we are going to discuss about Mars missions. So Mars అనే planet మన సోలార్ సిస్టంలో ఇట్ ఈస్ ద ఫోర్త్ ప్లానెట్. సో సూర్యుడి నుంచి 4వ స్థానంలో ఉండే గ్రహం. సో మార్స్ వరకు ఉన్న వాటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. బియాండ్ మార్స్ దే ఆర్ కాల్డ్ as జోవియన్ ప్లానెట్స్. సో ఆ రకంగా మెర్క్యూరీ, వీనస్, అర్త్ అండ్ మార్స్ దీస్ 4 ఆర్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్. ఆ తర్వాత ఉన్న జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్ అండ్ యురేనస్ ఈ 4 వచ్చేసి జోవియన్ ప్లానెట్స్. సో సూర్యుడి నుంచి 3వ స్థానంలో మన అర్త్ ఉంటుంది, 4వ స్థానంలో మార్స్ ఉంటుంది. మార్స్నే రెడ్ ప్లానెట్ అని కూడా అంటాం బికాజ్ ఆఫ్ ఇట్స్ రెడ్డిష్ అపియరెన్స్, ఎరుపు రంగులో కనిపిస్తుంది కాబట్టి దాన్ని రెడ్ ప్లానెట్ అంటాం. సో మార్స్ని తెలుగులో అంగారక గ్రహం లేదా అరుణ గ్రహం అంటాం. సో ఈ 4 మాటలు వినిపిస్తుంటాయి మీకు. మార్స్ అనే మాట, రెడ్ ప్లానెట్, అంగారక గ్రహం, అరుణ గ్రహం. సో దే ఆల్ రెఫర్ టు మార్స్. సో మార్స్కి సంబంధించిన మిషన్ గురించి మనం ఇందులో చదవబోతున్నాం. అసలు ఎందుకు ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది అంటే, రానున్న 30 రోజుల్లో, ఐ మీన్ 16th జూలై నుంచి 15th ఆగస్ట్ మధ్య ఈ 30 రోజుల కాలంలో, ఈ 4 వారాల కాలంలో 3 దేశాలు మార్స్ మిషన్ని చేపట్టబోతున్నాయి. యుఎస్ఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ చైనా. సో ఈ 3 దేశాలు ఆగస్టు 15 లోపు ఈ 30 రోజుల కాలంలో మార్స్ మిషన్ని చేపట్టబోతున్నాయి. వెంటనే మనకు ఒక డౌట్ రావాలి, ఎందుకు ఈ 30 రోజుల కాలంలో 3 దేశాలు మార్స్ మిషన్ని చేపట్టబోతున్నాయి? సో వై దిస్ 30-day పీరియడ్ ఈజ్ క్రూషియల్ ఫర్ మార్స్ మిషన్స్. మార్స్ మిషన్కి సంబంధించి ఈ 30 రోజుల కాలం ఎందుకు క్రూషియల్ అనేది మనకు రావాల్సిన సందేహం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాంచ్ విండో అనే కాన్సెప్ట్ మనకి అవసరం. సో ఇంటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అంటే ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి స్పేస్ క్రాఫ్ట్ని పంపించడం అనేది చాలా కష్టమైన పని. ఓకే, సో ఇక్కడ మార్స్ మిషన్ అంటే నథింగ్ బట్ భూమి మీద నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ని మార్స్ మీదకి లేదా మార్స్ ఆర్బిట్లోకి పంపించి ఆ మార్స్కి సంబంధించిన ఫీచర్స్, మార్స్కి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటాం మనం. ఓకే, సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ మధ్యలో ఉన్నది సన్. సో సన్ నుంచి 3rd పొజిషన్లో ఉన్న ప్లానెట్ అర్త్, 4th పొజిషన్లో ఉన్న ప్లానెట్ మార్స్. మీరు బ్లూ కలర్లో అబ్జర్వ్ చేస్తుందంతా అర్త్ అండ్ అర్త్కి సంబంధించిన ఆర్బిట్. రెడ్ కలర్లో అబ్జర్వ్ చేస్తుంది రెడ్ ప్లానెట్, దట్ మీన్స్ మార్స్ అండ్ మార్స్కి సంబంధించిన ఆర్బిట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే అర్త్ యొక్క ఆర్బిట్ చిన్నది, మార్స్ యొక్క ఆర్బిట్ పెద్దది. సో అలా ఈ 2 వేరువేరుగా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో అర్త్ యొక్క ఒక రివల్యూషన్కి 365 రోజులు పడుతుంది, మార్స్ రివల్యూషన్కి 687 రోజులు పడుతుంది. సో ఇవి 2 అలైన్గా ఉండవు అన్నట్టు. సో వాటి యొక్క స్పీడ్ ఆఫ్ రివల్యూషన్ వేరే, వాటి యొక్క ఆర్బిటాల్ స్పీడ్ వేరే, వాటి యొక్క ఆర్బిట్ యొక్క సైజు కూడా వేరువేరుగా ఉంటాయి అన్నట్టు. అయితే మనం ఇంటర్ ప్లానెటరీ మిషన్ అంటే భూమి మీద నుంచి మార్స్ మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ని ప్రవేశపెట్టాలన్నప్పుడు, ఒక స్పేస్ క్రాఫ్ట్ని ప్రయోగించాలనుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ సాధ్యమైనంత తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఈ ట్రావెల్ డిస్టెన్స్ అనేది సాధ్యమైనంత తక్కువ ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి, స్పేస్ మిషన్స్లో ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే ప్రొపెల్లెంట్. సో ప్రొపెల్లెంట్ అంటే ఫ్యూయల్. సో స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయడానికి, స్పేస్ క్రాఫ్ట్ ట్రావెలింగ్కి అవసరమైన ఇంధనాన్నే ప్రొపెల్లెంట్ అంటాం. సో ఈ ప్రొపెల్లెంట్ ఎంత ఖర్చో మొత్తం మిషన్ ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది అన్నట్టు. అంటే తక్కువ ప్రొపెల్లెంట్ కనుక ఖర్చు అయితే మిషన్ యొక్క ఖర్చు కూడా తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ద మిషన్ విల్ బి లో ఆర్ లెస్. సో అలా కాకుండా ప్రొపెల్లెంట్కి ఎక్కువ ఖర్చు అయిందనుకో మిషన్ ఖర్చు కూడా పెరిగిపోతుంది అన్నట్టు. సో మనం ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ని ప్లాన్ చేసేటప్పుడు, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ని కనుక మనం ప్లాన్ చేస్తున్నాం అంటే తక్కువ ప్రొపెల్లెంట్తో తక్కువ దూరం ప్రయాణించి స్పేస్ క్రాఫ్ట్ మనకి అవసరమైన ప్లానెట్ని చేరుకునేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో తక్కువ ప్రొపెల్లెంట్ ఖర్చు అయ్యి తక్కువ దూరం ప్రయాణించి మనకు అవసరమైన గ్రహం చేరుకునేలాగా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ కండిషన్స్లో అంటే మనం మాట్లాడుకుంటున్న టాపిక్లో అర్త్ నుంచి మార్స్కి ఒక స్పేస్ క్రాఫ్ట్ని మనం పంపించాలి. సో అలాంటప్పుడు ఈ అర్త్, మార్స్ ఒక అలైన్మెంట్కి వచ్చేంత వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. సో ఆ అలైన్మెంట్ ఎలా ఉండాలి? ద డిస్టెన్స్ ద స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ టు ట్రావెల్ షుడ్ బి లెస్ అండ్ ద ప్రొపెల్లెంట్ ఇట్ రిక్వైర్డ్ ఆల్సో మినిమమ్
ఓకే. సో అది స్పేస్ క్రాఫ్ట్ మార్స్ను చేరుకోవడానికి ప్రయాణించాల్సిన దూరం తక్కువగా ఉండాలి. ఈ ప్రయాణించడానికి అవసరమైన ప్రొపెల్లెంట్ కూడా చాలా తక్కువ మొత్తంలో అవసరమయ్యేలా ఉండాలన్నట్టు. సో అలాంటి అలైన్మెంట్ వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. సో ఈ అలైన్మెంట్ రావడానికి 26 నెలల టైం పడుతుందన్నట్టు. సో ప్రతి 26 నెలలకు ఒకసారి ఇలాంటి అలైన్మెంట్ సాధ్యమవుతుంది. అది కూడా 4 వారాల పాటు అవైలబుల్గా ఉంటుంది ఈ అలైన్మెంట్. సో ఈ పీరియడ్నే లాంచ్ విండో లేదా లాంచ్ పీరియడ్ అంటాం. ఓకే. సో ఎవ్రీ 26 మంత్స్, ప్రతి 26 నెలలకు ఒకసారి 4 వారాల పాటు ఇలాంటి లాంచ్ విండో అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ అలైన్మెంట్ ఆర్ దిస్ పాత్ విల్ బి మోస్ట్ ఎఫిషియంట్, మోస్ట్ ఎనర్జీ లీస్ట్ ఎనర్జీ కన్జ్యూమింగ్. ఓకే, ఎనర్జీ ఎఫిషియంట్ అలైన్మెంట్ అన్నట్టు ఇది. సో అందుకోసమని తక్కువ ప్రొపెల్లెంట్ అవసరం అవుతుంది, తక్కువ డిస్టెన్స్తో మనం మార్స్ని చేరుకోగలుగుతాం. సో అలా మార్స్కి సంబంధించిన లాంచ్ విండో 26 నెలలకు ఒకసారి ఓపెన్ అయిపోయి 4 వారాల పాటు అవైలబుల్గా ఉంటుంది. అలాంటి విండో ఇప్పుడు ఓపెన్ అయింది జూలై 16న. అది ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ నెల రోజుల్లో మార్స్ మిషన్స్ చేపట్టాయి ఈ మూడు దేశాలు. సో అందుకని చెప్పేసి లాంచ్ విండో, లాంచ్ పీరియడ్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. లాంచ్ పీరియడ్ అనేది మొత్తం అవైలబుల్గా ఉండే కాలం. సో 4 వారాల పాటు అవైలబుల్గా ఉంటుంది. లాంచ్ విండో అనేది ఒక రోజులో స్పెసిఫిక్ టైం, అంటే ఒక రోజులో ఏ టైంలో లాంచ్ చేయగలుగుతాం, లాంచింగ్కి అనుకూలంగా ఉన్న టైంని లాంచ్ విండో అంటాం. సాధారణంగా లాంచ్ విండో అనే మాటనే మనం వింటూ ఉంటాం. కాకపోతే లాంచ్ పీరియడ్ వేరే, లాంచ్ విండో వేరే. సో మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లాంచ్ విండో అనే మాట గుర్తుపెట్టుకోండి. సో స్పేస్ మిషన్ని, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ని లాంచ్ చేయడానికి అనుకూలమైన టైంని లాంచ్ విండో అంటాం. సో అలా మార్స్ ఎక్స్ప్లోరేషన్కి లేదా మార్స్ మిషన్కి అవసరమైన అనుకూలమైన లాంచ్ విండో ఇప్పుడు ఓపెన్ అయింది. నెక్స్ట్ 30 రోజుల పాటు అది అందుబాటులో ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ లాంచ్ విండోను యూటిలైజ్ చేసుకోవడానికి ఈ 3 దేశాలు మార్స్ మిషన్ని చేపట్టాయి. సో దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అసలు మార్స్ మిషన్ ఎందుకు, అసలు మార్స్ మీద ప్రయోగాలు ఎందుకు చేయాలి, మార్స్ మీదకి స్పేస్ క్రాఫ్ట్ని ఎందుకు పంపించాలి? దట్స్ ద సెకండ్ క్వశ్చన్. ఎందుకు అంటే మార్స్ అనేది అంగారకుడికి భూమితో పోల్చినప్పుడు కొన్ని లక్షణాలు కామన్గా ఉంటాయి. సో దేర్ ఆర్ సమ్ అర్త్ లైక్ ఫీచర్స్ అసోసియేటెడ్ విత్ మార్స్. ఏంటి అంటే క్లౌడ్స్, పోలరైజ్ క్యాప్స్, క్యాన్యన్స్, వాల్కనోస్ అండ్ సీజనల్ వెదర్ ప్యాటర్న్స్. సో భూమి మీద మేఘాలు ఏర్పడినట్లుగానే అంగారకుని మీద కూడా మేఘాలు ఏర్పడతాయి. భూమి మీద ఉన్నట్లుగానే లోయలు, అగ్నిపర్వతాలు అంగారకుని మీద కూడా ఉంటాయి. సో ధ్రువ ప్రాంతాల్లో మంచు, అంతేకాకుండా ఋతువులను బట్టి వాతావరణంలో మార్పులు, ఇలాంటివన్నీ కూడా భూమి మీద ఉన్నట్టుగానే మార్స్ మీద కూడా ఉంటాయి. సో ఇంకొక విషయం ఏంటి అంటే 4-5 బిలియన్ సంవత్సరాల కిందట మార్స్ మీద కూడా వాతావరణం జీవించడానికి అనుకూలంగా ఉండేది. సో ద కండిషన్స్ ఆన్ మార్స్ వర్ జస్ట్ లైక్ అర్త్. సో భూమి మీద ఉన్నట్లుగానే మార్స్ మీద కూడా జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉండేది. హాస్పిటబుల్ కండిషన్స్ అంట. సో జీవించడానికి అనుకూలమైన కండిషన్స్ ఏంటి? ఫస్ట్ వాటర్ అవైలబిలిటీ, సెకండ్ వన్ ఆక్సిజన్, థర్డ్ వన్ వార్మ్ టెంపరేచర్. సో ఆ టెంపరేచర్స్ కూడా భరించగలిగేలా ఉండాలన్నట్టు. సో ఈ 3 ఉన్నప్పుడు జీవించడానికి అనుకూలమైన వాతావరణం అంట. సో మార్షియన్ అట్మాస్ఫియర్లో, అంటే అంగారకునికి సంబంధించిన వాతావరణంలో ఇలాంటి పరిస్థితులు 4-5 బిలియన్ సంవత్సరాల కిందట ఉండేది. సో వాటర్ అవైలబిలిటీ ఉండేది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వాతావరణంలో ఉండేవి, అండ్ వార్మ్ టెంపరేచర్స్ ఉండేవి. సో అయితే ఆ అట్మాస్ఫియర్ కాస్త క్రమక్రమంగా డిప్లీట్ అవుతూ వచ్చింది. ఆ అట్మాస్ఫియర్ కాస్త క్రమక్రమంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు మార్స్ ఈజ్ ఎ కోల్డ్ అండ్ డ్రై ప్లానెట్. సో ఇప్పుడు మార్స్ అనేది ఒక కోల్డ్ అండ్ డ్రై ప్లానెట్. ఒకప్పుడు వార్మ్ అండ్ వెట్ ప్లానెట్గా ఉండేది, ఇప్పుడు కోల్డ్ అండ్ డ్రై ప్లానెట్గా మారింది. సో ఇప్పుడు మార్స్ అట్మాస్ఫియర్లో 95% వరకు కార్బన్ డైఆక్సైడ్, కొంత మొత్తంలో నైట్రోజన్ అండ్ ఆర్గాన్ ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో ఆక్సిజన్, దెర్ ఈజ్ నో హైడ్రోజన్. సో ఆక్సిజన్, హైడ్రోజన్ లేనప్పుడు వాటర్ ఫార్మేషన్, వాటర్ ఈజ్ నథింగ్ బట్ H2O. సో వాటర్ ఫార్మేషన్ జరగదు. సో అందుకని చెప్పేసి వాటర్ లేదు, ఆక్సిజన్ లేదు, అండ్ కోల్డ్ కండిషన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్హాస్పిటబుల్ కండిషన్. జీవించడానికి అనువుగాని వాతావరణం ఉంది ఇప్పుడు మార్స్ మీద. ఓకే. సో అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? సో వాతావరణానికి, జీవించడానికి అనుకూలమైన వాతావరణం కాస్త జీవించడానికి అననుకూలమైన వాతావరణంగా ఎలా మారింది అనేది
శాస్త్రవేత్తలు తెలుసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో పరిశీలిస్తున్నారు. సో మొదట్లో ఫాలో ద వాటర్ అంటే అంగారకుని మీద నీళ్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పరిశోధనలు జరిపేవారు. సో ఆ తర్వాత అంగారకుని మీద నీళ్లు ఉండేవి అన్న విషయం నిర్ధారించుకున్నారు. ఇప్పుడు అంగారకుని మీద జీవనం ఉండి ఉండేదా అంటే లైఫ్ ఉండి ఉండేదా, సో ఉంటే ఆ లైఫ్కు సంబంధించిన సైన్స్ ట్రేసెస్ని అంటే ఆ లైఫ్కు సంబంధించిన ఆనవాళ్ళని నిదర్శనాలను కనుక్కోవడానికి అని చెప్పేసి ఇప్పుడు మార్స్ మిషన్స్ చేపడుతున్నారు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ వై మార్స్ మిషన్స్, ఎందుకు మార్స్ మిషన్స్ అనే దానికి ఆన్సర్ అది. సో ఇక్కడ కొన్ని కీ ఫ్యాక్ట్స్. సో ఇట్స్ ద 4th ప్లానెట్ ఫ్రమ్ సన్ అండ్ టెరెస్ట్రియల్ ప్లానెట్, అవుటర్ మోస్ట్ టెరెస్ట్రియల్ ప్లానెట్. దీని తర్వాత ఉన్న వాటిని జోవియన్ ప్లానెట్స్ అంటాం. అయితే మార్స్కి 2 నేచురల్ శాటిలైట్స్ ఉన్నాయి, ఫోబోస్ అండ్ డీమోస్. మనం ఈ మధ్య ఒక న్యూస్ చూసాం, మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళయాన్ అంటాం కదా, మన మంగళయాన్లోని మార్స్ కలర్ కెమెరా ఫోబోస్కి సంబంధించిన ఫోటో తీసింది. ఆ ఫోటోని మనం చూడగలిగాం. ఓకే, సో ఇందాకే చెప్పుకున్నట్టు మార్స్ అట్మాస్ఫియర్ మీద ఇప్పుడు 95% వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉంది. అండ్ మార్స్ అట్మాస్ఫియర్ ఈజ్ 99% లైటర్ దెన్ అర్త్స్ అట్మాస్ఫియర్. ఇప్పుడు భూమి మీద ఉన్న వాతావరణంతో పోలిస్తే 99% పలుచనైన వాతావరణం ఇప్పుడు మార్స్ మీద ఉంది. అందుకని చెప్పేసి భూమి మీద ఎగిరినట్టు ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ మార్స్ మీద ఎగరవేయలేమన్నట్టు మనం. ఓకే, ఇందాకే చెప్పుకున్నట్టు ఇట్స్ ఎ రెడ్ ప్లానెట్. సో అక్కడ మార్స్ ఉపరితలం మీద ఉన్న ఐరన్ కారణంగా అది ఎరుపు రంగులో కనిపిస్తుంది, అందుకే దాన్ని రెడ్ ప్లానెట్ అంటాం. సో లాంచ్ విండో గురించి మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో నవ్ ద కోర్ టాపిక్, అసలు ఇప్పుడు మనం ఈ 3 మిషన్స్ గురించి మనం ఇక్కడ చూస్తాం. సో 3 దేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, ఈ 3 దేశాలు మార్స్ మిషన్ని చేపట్టబోతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 16th or 17th ఈ 2 రోజుల్లో ప్లాన్ చేస్తుంది. కుదరకపోతే జూలై 30 లోపు ఏదో ఒక రోజు లాంచ్ చేసేలా ప్లాన్ చేసింది. సో దీన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రయోగిస్తుంది కాబట్టి ఎమిరేట్స్ మార్స్ మిషన్ అనే పేరు పెట్టారు. సో దీంట్లో హోప్ అనే పేరు పెట్టిన ఒక ఆర్బిటార్ని పంపిస్తున్నారు. ఇక్కడ ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఈ మూడింటి మధ్య తేడా మనకు తెలియాలి. సో ఆర్బిటార్ పేరులో ఉన్నట్టే ఇట్ రివాల్వ్స్ ఇన్ ద ఆర్బిట్. సో ఆ గ్రహానికి చెందిన ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. సో ఆ గ్రహం మీద ల్యాండ్ అవ్వదు. సో ఆ గ్రహానికి సంబంధించిన ఉపరితలం మీద ల్యాండ్ అవ్వకుండా ఆ ఆర్బిట్లో తిరుగుతూ ఫోటోగ్రాఫ్స్ తీయడం లేదా స్పెక్ట్రోగ్రామ్లు తీయడం ద్వారా ఆ గ్రహానికి సంబంధించిన వివరాలని భూమికి యాంటెనాల ద్వారా చేరవేస్తూ ఉంటుంది అన్నట్టు. సో దట్ ఈస్ ఆర్బిటర్. అలా కాకుండా ఆ గ్రహం ఉపరితలం మీద ల్యాండ్ అయ్యి స్టేషనరీగా ఉంటే దాన్ని ల్యాండర్ అంటాం. ల్యాండ్ అయిన తర్వాత కొంత దూరం కనుక అటు ఇటు ప్రయాణించగలిగితే దాన్ని రోవర్ అంటాం. సో మీరు చంద్రయాన్ 2 కనుక గమనిస్తే చంద్రయాన్ 2 మిషన్లో మనం ఆర్బిటర్ని పంపించాం, విక్రమ్ అనే ల్యాండర్ని పంపించాం, ప్రజ్ఞాన్ అనే రోవర్ని పంపించాం. కోర్స్ ఆ మిషన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి. సో అది ఆర్బిటర్కి, ల్యాండర్కి, రోవర్కి మధ్య తేడా. యుఏఈ మిషన్లో ఓన్లీ ఆర్బిటర్ని పంపిస్తోంది. నాసా మిషన్లో పర్జెవరెన్స్ అనే రోవర్ని పంపిస్తోంది. చైనా మిషన్లో ఆర్బిటర్ని, ల్యాండర్ని, రోవర్ని మూడింటిని పంపిస్తోంది. ఓకే, సో యుఏఈ హోప్ అనే ఆర్బిటర్ని పంపిస్తుంది. యుఏఈ ప్లస్ అమెరికాలో ఒక 2-3 యూనివర్సిటీల కొలాబరేషన్తో తయారు చేశారు దీన్ని. అయితే యుఏఈ దగ్గర లాంచింగ్ సైట్ లేదు కాబట్టి జపాన్ సహాయం తీసుకుంటుంది. జపాన్లోని తనేగాషిమా అనే లాంచింగ్ స్టేషన్ నుంచి దీన్ని లాంచ్ చేస్తున్నారు. అంతేకాకుండా జపాన్ యొక్క లాంచ్ వెహికల్ మిత్సుబిషి H2A అనే లాంచ్ వెహికల్ని ఉపయోగిస్తున్నారు. సో ఈ మిషన్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు మార్స్ యొక్క క్లైమేట్ ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు. 4-5 బిలియన్ సంవత్సరాల కిందట మార్షియన్ యొక్క అట్మాస్ఫియర్లో నీరు ఉండేది, వాటర్ అవైలబిలిటీ ఉండేది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉండేవి. అంతేకాకుండా వార్మ్గా ఉండేది వాతావరణం. అలాంటిది ఇప్పుడు కోల్డ్గా, డ్రైగా మారింది. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ డిప్లీట్ అయిపోయాయి ఆర్ ఎస్కేప్ అయిపోయాయి. మోరోవర్ వాటర్ అవైలబిలిటీ లేకుండా పోయింది. సో ఈ కనెక్షన్ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అనే దాన్ని ఛేదించడానికి హోప్ ఆర్బిటర్ని ప్రయోగిస్తున్నారు. అండ్ ఇట్స్ ఏ ఆర్బిటర్. ఇందాకే చెప్పుకున్నట్టు మార్స్ ఉపరితలం నుంచి 22,000 కిలోమీటర్లు, 44,000 కిలోమీటర్ల ఎలిప్టికల్ ఆర్బిట్ దీర్ఘవర్తులాకార కక్షలో తిరుగుతూ ఫోటోగ్రాఫ్లు తీస్తూ మార్స్ గురించి తెలుసుకుంటుంది. సో దీని యొక్క మిషన్ డ్యూరేషన్ 2 ఏళ్ళు. సో ప్రయోగించిన తర్వాత ఫిబ్రవరి 2021 నాటికి కక్షలో చేరుద్ది. సో దాదాపు 7 నెలలు ప్రయాణించాలి మార్స్ యొక్క ఆర్బిట్లో చేరాలి అంటే. 7 నెలల తర్వాత మార్స్ యొక్క ఆర్బిట్లో చేరి 2 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఓకే, దట్స్ అబౌట్ యుఏఈ. సో యుఏఈ విల్ బి ద ఫస్ట్ అరబ్ కంట్రీ
ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది మొట్టమొదటి అరబ్ ఇస్లామిక్ నేషన్ టు కండక్ట్ ప్లానెటరీ సైన్స్ మిషన్. ఓకే, సో ఒక గ్రహయాత్రని, ఒక అంతరిక్ష యాత్రని చేపడుతున్న మొట్టమొదటి అరబ్ ఇస్లామిక్ నేషన్. సో ఇంటర్ ప్లానెటరీ మిషన్ చేపడుతున్న మొట్టమొదటి అరబ్ ఇస్లామిక్ నేషన్. సో ఆ ఆర్బిటర్ పేరు హోప్. సో ఇందాకే చెప్పుకున్నట్టు ఆ మార్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ మార్స్కి సంబంధించిన వెదర్ కండిషన్ లేదా క్లైమాటిక్ కండిషన్స్, యాన్షియంట్ కండిషన్స్ నుంచి ఇప్పుడున్న కండిషన్స్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది ఆ కనెక్షన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ లేదా స్టడీస్ కండక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మార్స్ అట్మాస్ఫియర్ నుంచి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎస్కేప్ అయ్యాయి కదా, దానికి సంబంధించిన మెకానిజం, అండర్లయింగ్ మెకానిజం ఏదైతే ఉంటుంది అనే దానికి సంబంధించిన పరిశోధన చేస్తుంది. అంతేకాకుండా ఒక రోజులో అండ్ ఒక సంవత్సరంలో మార్షియన్ అట్మాస్ఫియర్ ఎలాంటి మార్పులకు లోనవుతూ ఉంటుంది అనే దానికి సంబంధించిన స్టడీస్ కూడా కండక్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న ఎక్విప్మెంట్ మనకంత ఇంపార్టెంట్ కాదు. ఇందాకే చెప్పుకున్నాం, జపాన్కి సంబంధించిన మిత్సుబిషి H2A లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగిస్తారు. 200 రోజులు, దాదాపు 7 నెలలు ప్రయాణించి ఈ ఆర్బిట్లోకి చేరుతుంది, మార్స్ యొక్క ఆర్బిట్లోకి. అక్కడి నుంచి 2 ఏళ్ల పాటు పనిచేస్తుంది. సో దట్స్ అబౌట్ UAE మార్స్ మిషన్. సెకండ్ వన్ నాసా మార్స్ మిషన్. సో నాసా మార్స్ మిషన్ కేప్ కెనావెరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఫ్లోరిడా నుంచి ప్రయోగిస్తున్నారు. ULA అట్లాస్ V అనే ఒక లాంచ్ వెహికల్ ద్వారా ఈ స్పేస్ క్రాఫ్ట్ని ప్రయోగిస్తున్నారు. పర్జెవరెన్స్ అనే రోవర్, ముఖ్యంగా మనం ప్రయోగిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ పర్జెవరెన్స్ అనే రోవర్. ఈ రోవర్తో పాటు ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ను కూడా అటాచ్ చేసి పంపిస్తున్నారు. సో రోవర్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కొన్ని రోజులకు అందులోంచి ఇంజెన్యూటీ హెలికాప్టర్ డిటాచ్ అయ్యి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఈ హెలికాప్టర్కి సంబంధించిన మానూవరింగ్, అంటే ఈ హెలికాప్టర్ యొక్క ఫ్లైట్ని చెక్ చేస్తారు అన్నట్టు. కాకపోతే మెయిన్ మిషన్ మనకు అది కాదు, పర్జెవరెన్స్ రోవర్ చేసే పనులే మెయిన్ మిషన్. సో ఏం చేస్తుంది అంటే, ఇందాకే చెప్పుకున్నాం, 4-5 బిలియన్ సంవత్సరాల కిందట మార్స్ మీద జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండేవి. సో అలా అనుకున్నప్పుడు ఆ ఆన్షియంట్ లైఫ్, అంటే ఆ కాలంలో జీవించి ఉన్న జీవరాశికి సంబంధించిన ఆనవాళ్ళను సేకరించడానికి అని చెప్పేసి పర్జెవరెన్స్ రోవర్ అక్కడ ఆ మార్షియన్ ఉపరితలం మీద ప్రయోగాలు నిర్వహిస్తుంది అన్నట్టు. అంతేకాకుండా ఈ రోవర్ మార్షియన్ సర్ఫేస్ మీద ఉన్న రాక్ అండ్ సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, సో మార్షియన్ సర్ఫేస్ మీద ఉన్న రాక్ అండ్ సాయిల్ శాంపిల్స్, రాళ్ళు మరియు మట్టి నమూనాలను సేకరించి తన దగ్గర పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ని ప్రయోగిస్తారు నాసా వాళ్ళు. ప్రయోగించి కొన్నేళ్ల తర్వాత అలా కలెక్ట్ చేసి పెట్టుకున్న శాంపిల్స్ని తిరిగి వెనక్కి తీసుకొస్తారు, భూమి మీదకి తీసుకొస్తారు అన్నట్టు. ఓకే, సో ఆ రకంగా ఇది 2 స్టేజ్ ప్రాజెక్ట్లో మొదటి స్టేజ్ అనుకోండి ఈ నాసా మార్స్ 2020 మిషన్ అనేది. సో పర్జెవరెన్స్ రోవర్ అక్కడ ల్యాండ్ అయిపోయి యాన్షియంట్ లైఫ్కి సంబంధించిన పరిశోధనలు చేస్తుంది. అంతేకాకుండా రాక్ అండ్ సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి తన దగ్గర పెట్టుకుంటుంది. ఆ తర్వాత మిషన్లో అలా కలెక్ట్ చేసి పెట్టుకున్న శాంపిల్స్ని వెనక్కి తీసుకొస్తారు. సో జూలై 30 నుంచి ఆగస్ట్ 15 లోపు ఏదో ఒక రోజు ప్రయోగిస్తారు. దాదాపు 7 నెలలు ప్రయాణించి ఫిబ్రవరి 18, 2021 నాటికి మార్షియన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతుంది. ఆ ల్యాండింగ్ సైట్ వచ్చేసి జెజీరో క్రేటర్. సో ఈ జెజీరో క్రేటర్ అనేది 4-5 బిలియన్ సంవత్సరాల కిందట ఈ క్రేటర్లోనే ఒక నది ప్రవహించేది, ఒక డెల్టా ప్రాంతం ఉండేదని చెప్పేసి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సో నది ప్రవహించే ప్రాంతం కాబట్టి, డెల్టా ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జీవనం ఉండే ఛాన్స్ ఉంది, లైఫ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి అప్పుడు బతుకున్న జీవరాశికి సంబంధించిన ఏవైనా ఆనవాళ్ళు లభించే అవకాశం ఉంది, లేదా ఏదైనా మైక్రోబియల్ లైఫ్ అంటే సూక్ష్మజీవులు ఇప్పటికీ జీవించి ఉండే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. సో దాదాపు ఒక మార్షియన్ ఇయర్ లేదా 2 ఎర్త్ ఇయర్స్, 2 సంవత్సరాల పాటు ఈ నాసా మార్స్ మిషన్ పనిచేయబోతుంది. అయితే ఇక్కడ ఇంకొక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, సో ఇందాకే చూసుకున్నాం ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా 7 ఇన్స్ట్రుమెంట్స్ ఈ పర్జెవరెన్స్ రోవర్తో పాటు వెళ్తున్నాయి. అంతేకాకుండా 23 కెమెరాలు కూడా పెడుతున్నారు. 23 కెమెరాల ద్వారా హై డెఫినిషన్ ఫొటోస్, అంటే అది ల్యాండ్ అవుతున్నప్పుడు, మూవ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న శాంపిల్స్ అండ్ ఆ మార్స్ యొక్క సర్ఫేస్కి సంబంధించిన హై డెఫినిషన్ ఇమేజెస్ మనం చూడబోతున్నాం. అయితే 2 టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్స్ కూడా ఈ ప్రయోగంతో పాటు చేపట్టబోతున్నారు. ఒకటి మోగ్జీ టెక్నాలజీ. మోగ్జీ టెక్నాలజీ అనేది
ఆక్సిజన్ ఇన్సిట్యూ రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్. అంటే మార్షియన్ అట్మాస్ఫియర్లో మనకు తెలిసినంత వరకు 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కానీ ఒకవేళ మార్స్ మీద కనుక భవిష్యత్తులో ఆస్ట్రోనాట్స్ని పంపించాలన్నా లేదా మార్స్ మీద మనుషులు నివసించాలన్నా కూడా అక్కడ ఆక్సిజన్ మనం ఉత్పత్తి చేసుకోగలగాలన్నట్టు. సో అలా మార్స్ మీద ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మార్చగలిగే టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ప్రయోగించి చూస్తున్నారు అన్నట్టు. ఓకే, సో జనరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద మార్షియన్ అట్మాస్ఫియర్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అంతేకాకుండా ఇంజెన్యూటీ అనే ఒక హెలికాప్టర్ని కూడా ప్రయోగించబోతున్నారు. సో వేరొక గ్రహం మీద, సో ఇంకొక ప్లానెట్ మీద హెలికాప్టర్ని ప్రయోగించడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకు అంటే అక్కడ అట్మాస్ఫియర్ చాలా పలుచగా ఉంటుంది. సో మన భూమి మీద ఉన్నట్లు ఇంత థిక్ అట్మాస్ఫియర్ అక్కడ ఉండదు. సో అందుకని చెప్పేసి పెద్ద పెద్ద బ్లేడ్స్ వాడాల్సి ఉంటుంది, చాలా వేగంగా తిరగాల్సి ఉంటుంది ఆ బ్లేడ్స్. అప్పుడు మాత్రమే ఫ్లైట్ సాధ్యమవుతుంది. మోరోవర్ మార్షియన్ సర్ఫేస్ మీద టెంపరేచర్ అనేది చాలా లో టెంపరేచర్, బికాజ్ ఇట్స్ ద కోల్డ్ ప్లానెట్, ఒక చాలా చల్లని ప్లానెట్ అది. సో ఆ ప్లానెట్ ఆ కోల్డ్ కండిషన్స్ తట్టుకొని అట్మాస్ఫియర్ చాలా పలుచగా ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ని మనం ఫ్లైట్ చేయగలగడం అంటే చాలా జైగాంటిక్ టాస్క్. దాన్ని కూడా డిమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఒకవేళ కనుక సక్సీడ్ అవుతే ఇట్ విల్ బి ద ఫస్ట్ ఎవర్ ఏరియల్ ఎక్స్ప్లోరేషన్. భూమి కాకుండా వేరే గ్రహం మీద ఒక హెలికాప్టర్ని ఎగరవేయడం అనేది మొట్టమొదటిసారి అవుతుంది. సో దీస్ టూ ఆర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్. ఒకటి మార్షియన్ అట్మాస్ఫియర్ మీద ఆక్సిజన్ తయారు చేసుకోగలగడం, రెండోది మార్స్ అట్మాస్ఫియర్లో అంటే అంగారక వాతావరణంలో ఒక హెలికాప్టర్ని ఎగరేయగలడం. ఆ హెలికాప్టర్ పేరు ఇంజెన్యూటీ. ఓకే, సో దట్స్ అబౌట్ నాసా మార్స్ 2020 మిషన్. ఇక మూడోది వచ్చేసి చైనా యొక్క తియాన్వెన్-1 మిషన్. తియాన్వెన్ అంటే చైనా భాషలో హెవెన్లీ క్వశ్చన్స్ అనే అర్థం. సో చైనా లాంగ్ మార్చ్ 5 అనే లాంచ్ వెహికల్ ద్వారా వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సెంటర్ హైనాన్ ప్రావిన్స్లో ఉంది. ఇక్కడ నుంచి లాంచ్ చేయబోతోంది. సో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఇవన్నిటిని ప్రయోగించబోతుంది. సేమ్ 7 నెలల పాటు ప్రయాణించి ఫిబ్రవరి నాటికి ఈ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ మార్షియన్ సర్ఫేస్ని చేరుకుంటాయి. సో చైనా దీనికి కాన్ఫిడెన్షియల్గా ఉంచింది, వివరాలు పెద్దగా వెల్లడించట్లేదు. కాకపోతే బేసిక్గా దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి మార్స్ ఉపరితలం మీద, అంగారకుని ఉపరితలం మీద వాటర్, ఐస్ అండ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ చెక్ చేయడానికి, అంతేకాకుండా మార్స్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి అని చెప్పేసి ఉద్దేశించిన ప్రయోగం ఇది. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు కేవలం 2 దేశాలు యుఎస్ఎస్ఆర్ అండ్ యునైటెడ్ స్టేట్స్, ఈ 2 మాత్రమే మార్స్ మీద సేఫ్ ల్యాండింగ్ జరపగలిగినాయి. ఓకే, సో మార్స్ మీద ఒక స్పేస్ క్రాఫ్ట్ని సేఫ్గా ల్యాండ్ చేయగలిగిన దేశాలు 2 ఉన్నాయి. ఒకటి యుఎస్ఎస్ఆర్ ఫస్ట్ 1971లో సేఫ్ ల్యాండింగ్ చేసింది. ఆ తర్వాత యుఎస్ 1976లో ఫస్ట్ టైం చేసింది. ఇప్పటి వరకు 8 సార్లు సేఫ్ ల్యాండింగ్ చేసింది, మార్షియన్ ల్యాండింగ్. సో కానీ ఇంకా మూడో దేశం ఏదీ లేదు సేఫ్ మార్స్ ల్యాండింగ్ చేసిన దేశం. ఒకవేళ కనుక చైనా సేఫ్గా అక్కడ ల్యాండ్ చేయగలిగితే ఇట్ విల్ బికమ్ థర్డ్ కంట్రీ టు అకంప్లిష్ సేఫ్ మార్స్ ల్యాండింగ్ ఆఫ్టర్ యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్. ఓకే, అయితే చైనా 2012లో రష్యా స్పేస్ క్రాఫ్ట్ని వాడి యుయాంగ్-1 అనే ఒక ఆర్బిటర్ని ప్రయోగించింది. కాకపోతే ఈ ప్రయోగం విఫలమైంది. ఓకే, సో ఇట్స్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్. కాకపోతే ఇప్పుడు ఇండిజినస్ టెక్నాలజీ అంటే స్పేస్ క్రాఫ్ట్ చైనాదే, లాంచ్ వెహికల్ కూడా చైనాదే. లాంగ్ మార్చ్ అనేది చైనా యొక్క లాంచ్ వెహికల్. సో మొత్తంగా ఒక ఇండిజినస్ టెక్నాలజీ ద్వారా ఫస్ట్ మార్స్ మిషన్ చేపట్టబోతోంది. ఒకవేళ సక్సీడ్ అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇట్ విల్ బికమ్ థర్డ్ కంట్రీ టు అకంప్లిష్ మార్స్ ల్యాండింగ్. సో ఇందాక చెప్పుకున్నాం దీని యొక్క ఆబ్జెక్టివ్స్ వచ్చేసి మార్షియన్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్, ఐస్ దాని క్యారెక్టరిస్టిక్ చెక్ చేయడానికి, సాయిల్ క్యారెక్టరిస్టిక్ చెక్ చేయడానికి, అంతేకాకుండా మార్షియన్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి. ఓకే, సో ఇండియా కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్ పేరుతో, మంగళయాన్ పేరుతో ఒక మార్స్ మిషన్ చేపట్టింది 2014లో. చాలా తక్కువ ఖర్చులో 450 కోట్ల ఖర్చుతో మార్స్ ఆర్బిటర్ మిషన్ని చేపట్టింది. మొన్నటికి మొన్న ఈ మామ్లోని మార్స్ కలర్ కెమెరా ఎంసిసి ఫోబోస్ అని చెప్పేసి మార్స్ యొక్క శాటిలైట్ దాని ఫోటో తీసి పంపించింది. దాన్ని మనం చూసి ఉన్నాం. ఈ మధ్య కాలంలో నాసానే ఎక్కువ మొత్తంలో
ఈ మార్స్ మిషన్స్ చేపట్టింది క్యూరియాసిటీ రోవర్ కానీ, మావెన్ ఆర్బిటర్ కానీ, ఇన్సైట్ ల్యాండర్ కానీ, ఇవన్నీ కూడా నాసా చేపట్టిన ప్రయోగాలు. ఇండియా మంగళయాన్ ప్రయోగం చేపట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ రాస్కాస్మోస్, రష్యన్ స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ అనేది, ఈ రెండు కలిసి ఎగ్జోమార్స్ అనే ఒక మార్స్ మిషన్ని చేపట్టాయి. ఇట్స్ ఎ 2 స్టేజ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ స్టేజ్లో 2016లో ఆర్బిటర్ని పంపించారు. 2020లో యాక్చువల్గా ఒక రోవర్ని పంపించాల్సి ఉండే, కాకపోతే ఇంకా ఆ ప్రయోగం వాయిదా పడింది. నెక్స్ట్ విండో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 26 నెలల తర్వాత, అంటే 2022లో సాధ్యం అవుతుంది ఈ ప్రయోగం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ మార్స్ మిషన్. మనం బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఈ క్విక్ సమ్మరీ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని బేసిక్ ఇష్యూస్ లైక్ లాంచ్ పీరియడ్ అంటే ఏంది, లాంచ్ విండో అంటే ఏంది, అసలు మార్స్ మిషన్ ఎందుకు చేపడుతున్నారు, ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. దట్స్ ఎనఫ్ ఫర్ అవర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.